అరే యూఎస్లో ట్రై చేద్దాం రా, యూఎస్కి వెళ్ళిపోదాం రా, యూఎస్లో ట్రై చేద్దాం. సో నిజంగా యూఎస్లో ఒక ఇండియన్ ప్లేయర్ వచ్చి ఆడడం అంత ఈజీనా? చాలా పిల్లలు నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు యూఎస్ వచ్చేయాలి. యూఎస్ క్రికెట్ ఆర్ యూఎస్ స్పోర్ట్స్, క్లబ్ క్రికెట్ అక్కడ మ్యాక్సిమమ్ 20 ఓవర్ క్రికెట్, ఇమోషన్లెస్ క్రికెట్. ఇమోషన్లెస్ క్రికెట్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పే చేస్తారు, మీరు పర్ఫామ్ చేయకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి నెక్స్ట్ ప్లేయర్ పట్టుకొస్తారు. పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నుండి చాలా మంది మైగ్రేట్ చేశారు అడల్ట్స్. దే ఎర్న్ అన్ ఎక్సెస్ ఆఫ్ $1 crore a year. సరే, ఇప్పుడు కరెంట్ ఇండియన్ టీమ్ కోచింగ్ స్టాఫ్ పైన చాలా రూమర్స్ కానీ అలిగేషన్స్ కానీ నడుస్తున్నాయి. Whenever there is a so-called rumor or there is a so-called flotation, unless ఆ గుర్రం నోట్ నుంచి వచ్చినప్పుడు అప్పటి వరకు మనం దానికి జస్ట్ లైట్గా తీసుకోవాలి. నో కోచ్ గోస్ ఇన్ టు టీమ్ టు స్పాయిల్ అ టీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రెగ్ చాపెల్ వచ్చేటప్పుడు ఇండియన్ టీమ్కి చాలా యంగ్ ప్లేయర్స్కి పట్టుకొచ్చారు. మేబీ హర్షిత్ రాణా మనం ముందుకెళ్ళి పనికి రావచ్చు. టుడే ఇట్ ఫీల్స్ లైక్ హీస్ బీయింగ్ సపోర్టెడ్. ట్రస్ట్ హిమ్. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ హిమ్, టేక్ హిమ్ అవుట్ ఫ్రమ్ ద జాబ్. సేమ్ విరాట్ కోహ్లీ ఒక 1000 బౌండరీస్ కొట్టింటాడు కవర్ డ్రైవ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో. సేమ్ విరాట్ కోహ్లీ స్ట్రగ్లింగ్ టు స్కోర్ ఏ రన్ ఇన్ కవర్స్ ఏరియా. సో ఆ చేంజెస్ ఎందువల్ల వచ్చి ఉంటుంది సార్? యాజ్ ఎ కోచ్గా మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు స్ట్రగుల్ అవుతాను? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విరాట్ కోహ్లీ ద కెప్టెన్, సెకండ్ ఇస్ విరాట్ కోహ్లీ ద నాన్ కెప్టెన్. మనం ఎప్పుడు ప్రూవ్ చేయడానికి మనం ఆడుతుంటే మన జనరలీ అది అడిషనల్ ప్రెషర్. పృథ్వీ షా కానీ, ఇషాన్ కిషాన్ కానీ, సో దే ఆర్ టాలెంట్ వైజ్ దే ఆర్ హైలీ టాలెంటెడ్. బట్ డిసిప్లైన్ విషయంలో కానీ ఇట్లాంటి ప్లేయర్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? వీటి దగ్గర టాలెంట్ చాలా బాగుంది, కొద్దిగా డిసిప్లిన్డ్ అవుతే ఇంకా బెటర్ అవుతుంది అనేసి జనరల్లీ అక్కడ తెలిసిపోద్ది హూ ఆర్ ద పీపుల్. అరే ఓడిపోయావు, లెట్స్ హ్యావ్ అ డ్రింక్. గెలిచావు, లెట్స్ హ్యావ్ అ డ్రింక్. విరాట్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ఢిల్లీ ప్లేయర్స్ స్టార్టెడ్ వర్కింగ్ పీక్ ఆన్ దర్ ఫిట్నెస్. టు లార్జ్ ఎక్స్టెంట్ మనకు ఆ ప్లేయరు రైట్ ట్రాక్లో బేగా వచ్చేస్తాడు. సార్, ఒక ప్లేయర్కి మ్యాచ్ అవేర్నెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్? నెట్స్లో ఐఎమ్ షూర్ యూ కెనాట్ ఇంప్రూవ్ ది మ్యాచ్ అవేర్నెస్ ఆఫ్ అ ప్లేయర్. సార్, ఒక ప్లేయర్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు, రన్స్ రానప్పుడు ప్లేయర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? వాళ్ళు టెక్నిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు, అవే రన్స్ మేబీ టెక్నిక్లో పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ట్ ఉండొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ డైరీస్. మీరు కానీ క్రికెట్ని ఒక కెరియర్లో చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? మీ పిల్లల్ని క్రికెట్ ఆడించాలి, ఇండియా వరకు ఎలా తీసుకువెళ్ళాలి అనే చాలా డౌట్స్ మీ మైండ్లో ఉంటే డెఫినెట్గా ఈ పోడ్కాస్ట్ మీకే. ఎందుకంటే ఇవాల్టి గెస్ట్ సిడి థామ్సన్. ఈయన పేరు ఆంధ్రాలో ఒక ఐకానిక్ కోచ్ నేమ్. ఎందుకంటే ఈయన గైడెన్స్లో ఆంధ్ర అండర్-23 ఫస్ట్ టైం ఫైనల్స్ వరకు చేరుకునింది. ఇండియాలో బీసీసీఐ లెవెల్ 3 క్వాలిఫైడ్ కోచెస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో సిడి థామ్సన్ గారి పేరు చాలా స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకో మీకు ఈ వీడియో ఫుల్గా చూడగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఆంధ్రాలో కానీ మిగతా చోట వినిపిస్తుంది ఏంటంటే, అరే యూఎస్లో ట్రై చేద్దాం రా, యూఎస్కి వెళ్ళిపోదాం రా, యూఎస్లో ట్రై చేద్దాం. సో నిజంగా యూఎస్లో ఒక ఇండియన్ ప్లేయర్ వచ్చి ఆడడం అంత ఈజీనా? ఒకవేళ ఆడాలంటే క్రైటీరియా ఏంటి సార్? ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్. చాలా పిల్లలు నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు యూఎస్ వచ్చేయాలి. యూఎస్ క్రికెట్ ఆర్ యూఎస్ స్పోర్ట్స్ ఈజ్ టోటలీ క్లబ్ బేస్డ్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ NBA, బేస్బాల్, అమెరికన్ ఫుట్బాల్, ఏమన్నా ఇట్స్ ఓన్లీ క్లబ్ బేస్డ్ ఫ్రాంచైజీ బేస్డ్ క్రికెట్. దెర్ ఈస్ నో స్టేట్ స్ట్రక్చర్ అనేసి అక్కడ ఏం లేదు. ఓకే, సో మనం ఫస్ట్ ఏదో ఒక క్లబ్ జాయిన్ అవ్వాలి, ఒక క్లబ్ మన వీసా స్పాన్సర్ చేయాలి. క్లబ్ క్రికెట్ అక్కడ మ్యాక్సిమమ్ 20 ఓవర్ క్రికెట్. సో షార్టర్ ఫార్మాట్. సో షార్టర్ ఫార్మాట్లో మన స్కిల్స్ షార్టర్ ఫార్మాట్కి సూట్ అవుతే పీపుల్ రెడీ మనకి స్పాన్సర్ చేయడానికి. సెకండరీ ఏంటంటే ఇమోషన్లెస్ క్రికెట్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పే చేస్తారు, మీరు పర్ఫామ్ చేయకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి నెక్స్ట్ ప్లేయర్ పట్టుకొస్తారు. దెర్ ఈస్ నో అటాచ్మెంట్ టు ది ప్లేయర్. ఎందుకంటే కల్చర్ అలాగుంది, వాళ్ళు పే చేస్తారు, మీరు పనికి వస్తున్నారు, మీరు పని చేయకపోతే నెక్స్ట్ పర్సన్, రైట్? సో దట్ ఈస్ నాట్ దేర్. నంబర్ 3 ఏంటంటే బికాస్ ఆఫ్ యుఎస్ క్రికెట్ గ్రోత్ ఈ టర్మ్స్లోని ప్రొఫెషనల్ క్రికెట్ అంటే అడల్ట్ క్రికెట్ గ్రోత్లోని పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నుండి చాలా మంది మైగ్రేట్ చేశారు అడల్ట్స్ హూ హ్యావ్ ప్లేడ్ 5-7 years ఆఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ వాళ్ళ స్టేట్లోని. పాకిస్తాన్ నుంచి ఫ్యూ టెస్ట్ క్రికెటర్స్, వన్డే ఇంటర్నేషనల్స్, ఏ టీమ్ ఆడిన వాళ్ళు వచ్చారనమాట అక్కడికి. సౌత్ ఆఫ్రికా నుంచి లాట్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లేడ్ అండర్-19 దే ఆల్ మూవ్డ్. సో అడల్ట్ క్రికెట్ రౌండ్ అబౌట్ 100-120 ప్లేయర్స్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. దే ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ. ఓకే, దే ఎర్న్ అన్ ఎక్సెస్ ఆఫ్ $1 crore a year ఇన్ ఇండియన్ రూపీస్. బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే ఆర్ ట్రూ ప్రొఫెషనల్స్, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్.
ఓకే. ఓకే, వాళ్ళు అన్ని క్లబ్స్ ఆడతారు, కెరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడతారు, యుఎస్ ప్రీమియర్ లీగ్ ఆడతారు, రైట్, మేజర్ లీగ్ ఆడతారు, మైనర్ లీగ్ ఆడతారు, క్లబ్ క్రికెట్ ఆడతారు. సో దే ఆర్ ప్రొఫెషనల్స్, దే నో దే హ్యావ్ టు డెలివర్ చేసిన వెంటనే వర్క్ అది ఉంది, కరెక్ట్. లేకపోతే లేదు. సో అడల్ట్ క్రికెట్కి మనం ఇక్కడ నుంచి 19 ఆడాను, నేను అక్కడికి వెళ్ళేసి ఇమీడియట్ నేను హిట్ అవుతానంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దెర్ ఈస్ కాంపిటీషన్, రైట్. జూనియర్ క్రికెట్ ఐ వుడ్ సే ఇస్ పేరెంట్ డ్రివెన్. ఓకే. స్టేట్ నుంచి రూపాయి రాదు, పేరెంట్స్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ ఎయిర్ ఫేర్, హోటల్ ఫేర్, ట్రావెల్, కోచింగ్ ఫీస్ అన్నీ పేరెంట్స్ ఇస్తారు. సో యాజ్ ఎ యంగ్ పేరెంట్ లాట్స్ ఆఫ్ అవర్ ఇండియన్స్ చాలా ఎఫ్లూయెంట్గా ఉన్నారు, వెల్ టు డూ, దే కెన్ అఫోర్డ్ ఇట్, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు యూత్ క్రికెట్కి, దే ఆర్ ద వన్స్ డ్రైవింగ్ ఇట్ అనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వాళ్ళు నిజంగానే వాళ్ళు అన్ని పక్కన పెట్టుకొని వాళ్ళ పిల్లల వెనకాల తిరుగుతున్నారు, రైట్. సార్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటీస్ ఆడాలంటే మినిమం 5 రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడండి. సో అట్లా యూఎస్కి ఏమన్నా క్రైటీరియా ఉందా సార్? Criteria, there is no criteria. ఓకే. There is no criteria to play for US. If you want to be an international US player and represent US, minimum 3 years అక్కడ ఆడాలి. ఓకే. సో దానికి క్లబ్తో కనెక్షన్. దాంట్లో క్లబ్ నుంచి అక్కడ ఆడాలి, అక్కడ 3 years మీ పాస్పోర్ట్ మీ వీసా మీద చూపించాలి, అక్కడ నుండి 3 years నుంచి ఉంటున్న తర్వాత దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ టు ప్లే ఫర్ దెమ్. లైక్ అన్ని అసోసియేట్ నేషన్స్కి సేమ్ రూల్, ఓకే. ఎనీబడి మూవింగ్ దేర్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి, ప్లేయర్ వీసా, కొన్నోళ్ళు విజిట్ వీసా మీద వచ్చి జస్ట్ ఫర్ షార్ట్ టైంకి ఆడేసి వచ్చేస్తారు, ఓకే. రైట్. దెన్ దేర్ ఆర్ స్పెషలైజ్డ్ వీసాస్ కాల్డ్ O1 వీసాస్, టాప్ ప్లేయర్స్కి పట్టడానికి ఆ వీసాస్ పనికి వస్తాయి. సో గుడ్ మనీ సార్ యూఎస్లో అంటే క్రికెట్కి. see, the dollar is always up in the market, so if you convert it, వాళ్ళకి it may be $500, కరెక్ట్. but in Indian money it's close to 60,000-70,000 rupees, right? So the money is always good. సార్ ఇప్పుడు కరెంట్ ఇండియన్ టీమ్ కోచింగ్ స్టాఫ్ పైన చాలా రూమర్స్ కానీ అలిగేషన్స్ కానీ నడుస్తున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి సార్ కరెంట్ ఇండియన్ కోచింగ్ స్టాఫ్ పైన? Nothing has come from the coaching staff or from the team inside. ఓకే. So my general suggestion to whenever there is a so-called rumor or there is a so-called flotation, unless ఆ గుర్రం నోట్ నుంచి వచ్చినప్పుడు అప్పటి వరకు మనం దానికి జస్ట్ లైట్గా తీసుకోవాలి, రైట్. విత్ రిగార్డ్స్ టు ది కోచింగ్ స్టాఫ్, ఫ్రమ్ వాట్ ఐ సీ, దేర్ నో కోచ్ గోస్ ఇన్ టు అ టీమ్ టు స్పాయిల్ అ టీమ్. తన ఒక విజన్ ఉంటుంది, ప్రతి కోచ్కి ఒక విజన్ ఉంటుంది, కరెక్ట్, రైట్. మేబీ ఆ విజన్ ఆ టైంలో ఆ టీంకి సూట్ అవ్వచ్చు, అవ్వపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్, రైట్. ఓర్ మేబీ తనకి 4 years డౌన్ ద లైన్ ఆ విజన్ పనికి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రెగ్ చాపెల్ వచ్చేటప్పుడు ఇండియన్ టీంకి చాలా యంగ్ ప్లేయర్స్కి పట్టుకొచ్చారు. ఆ యంగ్ ప్లేయర్స్ లైక్ రైనా, యువరాజ్ సింగ్, వీళ్ళందరూ మనకి తర్వాత పనికి వచ్చారు తనకి వెళ్ళిపోయిన తర్వాత, రైట్. మేబీ హర్షిత్ రాణా మన ముందుకెళ్ళి పనికి రావచ్చు. టుడే ఇట్ ఫీల్స్ లైక్ హీస్ బీయింగ్ సపోర్టెడ్, కరెక్ట్, రైట్. సో ఆ కోచ్కి ఆ విజన్ ఏంటి మనకి, ఇట్స్ నాట్ అవుట్ ఇన్ ద మీడియా. కోచ్ డజంట్ కమ్ అండ్ స్పీక్, రైట్. మై ఫర్మ్ బిలీఫ్ యాజ్ అ ఫెలో కోచ్ ఇస్ they are doing their job. If I am an assistant coach, my job is to support the chief coach. Story over. If you are given that coach, trust him. If you don't trust him, take him out from the job, right. So once he is given a job, some tenure, we have to blindly trust him, right. And I'm sure the more trust tanakeste, tanaki income manaki space iste, he will do his job, whoever it is, in whichever field they are doing. ఇంకోటి అది పర్సనల్ క్వశ్చన్ అనుకోండి సార్, నా పర్సనల్గా అడగాలనిపించింది. సేమ్ విరాట్ కోహ్లీ ఒక 1000 బౌండరీస్ కొట్టింటాడు కవర్ డ్రైవ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో. సేమ్ విరాట్ కోహ్లీ స్ట్రగ్లింగ్ టు స్కోర్ ఏ రన్ ఇన్ కవర్స్ ఏరియా. సో ఆ చేంజెస్ ఎందువల్ల వచ్చి ఉంటుంది సార్? యాజ్ ఎ కోచ్గా మీ అనాలిసిస్ ఏంటి, ఎందుకు స్ట్రగుల్ అవుతాడు? అంటే ఎక్స్టర్నల్లీ నేను చూసేటప్పుడు ఐ కెన్ అజ్యూమ్ 2 or 3 things. First and foremost, Virat Kohli the captain. Second is Virat Kohli the non-captain. When Virat Kohli was the captain, one, you are assured of your place. Mana place guarantee undi, నాకు ఎవరు బయటికి తీయలేడు. Number 2, యాజ్ అ కెప్టెన్ నేను గెలడానికి ఆడుతున్నాను. నేను కెప్టెన్సీ తీసేసిన తర్వాత మేబీ నేను చూపించడానికి ఆడుతున్నాను. గుడ్ పాయింట్ సార్, అర్థమైంది. సో మనం ఎప్పుడు ప్రూవ్ చేయడానికి మనం ఆడుతుంటే మన జనరలీ అది అడిషనల్ ప్రెషర్, రైట్. సో మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ అది కొద్ది సమయం పట్టింది తన మైండ్ నుంచి అది ప్రూవ్ చేయడానికి టు బికమ్ అ మ్యాచ్ విన్నర్ అగైన్.
కరెక్ట్. అండ్ మన రిజల్ట్స్ మనకి రీసెంట్గా మళ్ళీ కనిపించాయి. ద ఫ్లో వాజ్ బ్యాక్, ది డిసిషన్ మేకింగ్ వాజ్ బ్యాక్. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ సంథింగ్ ప్లేయింగ్ ఇన్ యువర్ మైండ్, మన డిసిషన్ మేకింగ్ కొద్దిగా డౌట్లో ఉంటుంది. అండ్ ఆ డౌట్లు ఉన్నప్పుడు అది ఫుట్ వర్క్లో కనపడుతుంది. ఓకే. ఫుట్ వర్క్లో అంటే యువర్ హెసిటెన్సీ ఈజ్ సీన్ ఇన్ యువర్ ఫుట్ వర్క్ విచ్ ఈస్ ఇన్ ద మైండ్. మైండ్లో హెసిటెన్సీ ఉంటే కాళ్ళు వెళ్దు బాల్ దగ్గర, రైట్? సో వాట్ ఎవర్ వాజ్ రన్నింగ్ త్రూ హిస్ మైండ్ అండ్ హిస్ థింగ్ టు ప్రూవ్ could be one of the reasons. I'm just assuming as an external, and as a professional coach who sees and observes things, I think this is my opinion. ఓకే. సో యాజ్ ఎ కోచ్ మీరు ఒక ప్లేయర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? A good point. I think depends on మనం దేనికి సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక అకాడమీకి సెలెక్ట్ చేస్తున్నామా, యంగ్స్టర్ని తీసుకుంటున్నామా, లేకపోతే ఒక టీంలో సెట్ చేస్తున్నామా? సో ఒక స్టేజ్ వస్తుంది టాలెంట్ ఐడెంటిఫికేషన్. మనం తన టాలెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం, దేంట్లో మెయిన్ పనికి వస్తున్నాడు, రైట్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే తనకి ఎంత ఎక్స్ట్రా చేయడానికి అబ్బాయి ఉన్నాడు. వెన్ ఈజ్ సెలెక్టింగ్ ఫర్ టాలెంట్, హౌ మచ్ మోర్ ఈజ్ ఈ రెడీ టు డూ, రైట్? నంబర్ 2, మనం వెన్ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ హిమ్, మనము తనేమనుకుంటున్నాడు కోచ్ నాకు చూడటం లేదని, కానీ మనం చూస్తున్నాం తనే. ఆ టైంలో తను ఏం చేస్తున్నాడు, ఓకే, రైట్? సో ఆ టైంలో తన అసలే తెలిసిపోద్ది, తన రియల్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు హార్డ్ వర్క్. సో ఫర్ మీ దీస్ ఆర్ ద 2 or 3 క్రైటీరియాస్ దట్ వెన్ ఐడెంటిఫింగ్ టాలెంట్. టీం వచ్చేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఏం రోల్లో సెట్ అవుతున్నావు నువ్వు టీంలోని, నీ కరెంట్ ఫామ్ ఏంటి, ఆ కండిషన్స్కి నువ్వు సెట్ అవుతున్నావా లేదా. యు మే బి ఎ బెటర్ ప్లేయర్, బట్ ఆ కండిషన్స్లో వీ నీడ్ సంబడి ఎల్స్. ఓకే. We need somebody else. Combinations. So these combinations, team combinations for the conditions and your current form, right? So these things are generally how I select a player anamata. ఓకే సార్, యాజ్ ఎ కోచ్గా ఒక మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్కి అదే ప్లేయర్కి డిసిప్లిన్ ఇష్యూస్ ఉంటే డీల్ చేయడం ఎలా సార్? లైక్ పృథ్వీ షా కానీ ఇషాన్ కిషాన్ కానీ, సో దే ఆర్ టాలెంట్ వైజ్ దే ఆర్ హైలీ టాలెంటెడ్, బట్ డిసిప్లిన్ విషయంలో కానీ ఇట్లాంటి ప్లేయర్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? See, మనము అనుకుంటున్నాం కి పృథ్వీ షా ఇస్ ఇన్డిసిప్లిన్డ్, మనం అనుకుంటున్నాము ఇషాన్ కిషన్ ఈజ్ ఇన్డిసిప్లిన్డ్, కానీ మనకి అది నిజంగానే మనం వాళ్ళతో తిరగలేదు, కనపడలేదు, రైట్? బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం అనుకుంటాం రే వీటి దగ్గర టాలెంట్ చాలా బాగుంది, కొద్దిగా డిసిప్లిన్డ్ అవుతే ఇంకా బెటర్ అవుతుంది అనేసి. మనం అలాగా యాజ్ అ కోచ్ వీ థింక్ ఆన్ దోస్ టర్మ్స్. నౌ కమ్స్ ది బట్ హౌ డూ యూ ఎన్ష్యూర్ talent does not get wasted? That should be the question, right? Correct. So first and foremost నేను ఒకటానికి అడ్రస్ చేస్తాను, తన సపోర్ట్ సిస్టమ్ ఏంటి. సపోర్ట్ సిస్టమ్ కుడ్ బి హిస్ ఫ్రెండ్స్, కుడ్ బి హిస్ ఫ్యామిలీ, కుడ్ బి హిస్ టీమ్మేట్స్. ఆ రూట్ కాజ్కి మనకి జనరలీ అక్కడ తెలిసిపోద్ది హూ ఆర్ ద పీపుల్. అరే ఓడిపోయావు, లెట్స్ హ్యావ్ అ డ్రింక్, గెలిచావు, లెట్స్ హ్యావ్ అ డ్రింక్, రైట్? So that support system needs to be addressed first. Number 2, ఏ ఎన్వైరన్మెంట్లో ఆ ప్లేయర్కి మనం పెడుతున్నాము, రైట్? హై పర్ఫార్మెన్స్ ఎన్వైరన్మెంట్ ఉంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఢిల్లీ గురించి మాట్లాడితే, ఇన్ ఢిల్లీ విరాట్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ఢిల్లీ ప్లేయర్స్ స్టార్టెడ్ వర్కింగ్ పీక్ ఆన్ దర్ ఫిట్నెస్. ఓకే. హై ఫిట్నెస్ లెవెల్స్ పెంచారు వాళ్ళు. సో ఒక ఎన్వైరన్మెంట్, సో ఈవెన్ 1 or 2 players who did not want to work on fitness started working on fitness, రైట్? సో ది ఎన్వైరన్మెంట్లో మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం ఆ ప్లేయర్కి, ప్లస్ వాళ్ళ సపోర్ట్ సిస్టమ్, ఈ రెండు మనం అడ్రస్ చేస్తే టు లార్జ్ ఎక్స్టెంట్ మనకు ఆ ప్లేయరు రైట్ ట్రాక్లో బేగా వచ్చేస్తాడు. ఓకే, రైట్? బట్ ఎక్సెప్షన్స్ టు ది రూల్ ఎప్పుడు ఉంటాయి దానికి. సార్ ఒక ప్లేయర్కి మ్యాచ్ అవేర్నెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్? మ్యాచ్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ గ్రౌండ్ దొరకాలి. నెట్స్లో ఐఎమ్ షూర్ యూ కెనాట్ ఇంప్రూవ్ ది మ్యాచ్ అవేర్నెస్ ఆఫ్ అ ప్లేయర్, నెంబర్ 1. కానీ మనం స్టూడెంట్ ఆఫ్ ద గేమ్ అవ్వచ్చు, మనం మ్యాచ్ చూసుకొని ఆ మ్యాచ్ అనాలిసిస్ మనం చేయొచ్చు. ఆ బౌలర్ ఒక బాల్ వేస్తుంటే ఎందుకు వేస్తున్నాడు, ఆ బాల్ ఏ ఫీల్డ్ మీద వేస్తున్నాడు, ఆ వికెట్ కండిషన్స్ ప్రకారం ఏం చేస్తున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గివ్ యూ, రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ ది US and I took a team to Dubai for the World Junior League. Okay. So akkada we had some teams from England and we also had some teams from Sharjah. Okay. ఇంగ్లాండ్ టీము వాళ్ళు ఒక బౌన్సర్ వేసిన వెంటనే వాళ్ళు స్క్వేర్ లెగ్ ఫీల్డర్స్, డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్స్ పైకి పట్టుకొచ్చి మిడ్ ఆఫ్, లాంగ్ ఆఫ్ అందరు వెనకాల పంపి ఇమీడియట్గా ఏం చెప్పకుండా వాళ్ళు వెనకాల వెళ్ళిపోయారు.
ఏంటంటే ఎందుకు మళ్ళీ 1 బౌన్సర్ ఫర్ ది ఓవర్ ఇస్ డన్, ఇప్పుడు మనం బాల్ పైకి వేయాలి అనేసి ఆ మైండ్ సెట్స్. సో నేను ఈ క్వశ్చన్ మా ఉన్న టీంకి బౌలర్స్ మ్యాచ్ తర్వాత అడిగాను, మీరు ఏమన్నా చూసారా? ఓకే. సో దే నాట్ అబ్జర్వ్డ్. సో దెన్ వీ ఎడ్యుకేటెడ్ దెమ్, సి దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ప్లాన్డ్ దేర్ బౌలింగ్ సెటప్. సో ఆ అవేర్నెస్ మనం గేమ్కి స్టూడెంట్ అవుతే ఈజీగా పెంచొచ్చు. కరెక్ట్. లేకపోతే మనం ఎక్స్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడుకోవాలి, అది పెంచడానికి. ఆర్ ద బెస్ట్ వే ఇస్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. ఓకే. మనకు ఉన్న టైము మనం నేర్చుకోవడం, వాళ్ళు నేర్చుకున్న లెసన్స్ మనం రెండు తీసుకుంటే మన యాక్సిలరేషన్ వేగ అయిపోతుంది. సార్ ఒక ప్లేయర్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు, రన్స్ రానప్పుడు ప్లేయర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? గుడ్ క్వశ్చన్. లాట్ ఆఫ్ ప్లేయర్స్ దీంట్లో స్ట్రగుల్ అవుతారు. అండ్ మోస్ట్ ఆబ్వియస్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు మైండ్ సెట్ గురించి. కానీ నేను ప్లేయర్స్కి చూసినప్పుడు వాళ్ళు ఏం అడ్రస్ చేస్తారంటే టెక్నిక్ డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు టెక్నిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు, అవే రన్స్. మేబీ టెక్నిక్లో పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ట్ ఉండొచ్చు, మేబీ 10% ఉండొచ్చు. ఓకే. కానీ దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. తన ప్లేయరు తన గేము మీద అండ్ తన మీద సొంత మీద ఆ ట్రస్ట్ తగ్గిపోతుంది. కరెక్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక ప్లేయర్కి నేనేమంటానంటే, సెలెక్టర్ మీ మీద నమ్మకం లేదు పర్లేదు, కోచ్ నమ్మకం లేదు, మీ ఫెలో కెప్టెన్, నీ నమ్మకం నీ మీద ఎప్పుడు తగ్గకూడదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పైన కింద జరుగుతాయి, కానీ బిలీఫ్కి నేను మంచి ప్లేయర్ని, అది ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. ఐ డిజర్వ్ టు బీ దేర్, ఐఎమ్ ద బెస్ట్ అనేసి. ప్రైమ్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా. కరెక్ట్. 0 కొట్టిన 1 కొట్టిన అలాగే వెళ్తాడు, అలాగే వస్తాడు. రైట్. సో హీ బిలీవ్స్ హీఈస్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ద వరల్డ్ ఎవర్. కరెక్ట్. సో నేనేమంటానంటే, ఇట్స్ యువర్ మైండ్ సెట్ ప్లేస్ ట్రిక్స్ ఆన్ యూ. మన మైండ్ సెట్ ఎలాగుందంటే, మన బ్రెయిన్లోని 2 sides పనికి వస్తాయి. ఒక్క సైడ్ ఇమోషనల్ సైడు, ఒక్క సైడు లాజికల్ సైడు. కరెక్ట్. ఆ ఇమోషనల్ సైడ్, అరే నువ్వు బాగాలేవు, ఈడు బాగాలేడు, వాడ బాగాలేదు, నీ గేమ్ బాగాలేదు అనేసి ఎప్పుడు అంత ఉంటుంది. కానీ లాజికలీ మనం దానికి అడ్రస్ చేస్తే మనకు ఆన్సర్స్ ఏం దొరుకుతాయి. అరే నువ్వు 200 ఇంతకుముందు కొట్టావు, 5 వికెట్లు అక్కడ తీసావు, నీ బౌలింగ్ బాగుంది, నీ ఫిట్నెస్ బాగుంది, లాజికలీ స్టాట్స్ చూసుకుంటే అంత బాగుంది. సో మనము ఆ ఇమోషనల్ బ్రెయిన్ ఎక్కువ మాట్లాడుతుందని ఫస్ట్ అవేర్నెస్ పెంచాలి, దానికి కొద్దిగా కామ్ చేయాలి. ఇప్పుడు లాజికలీ ఒక ప్లాన్ పెట్టుకొని ఇక ముందుకు ఎలాగెళ్తాను, నేను నెక్స్ట్ టైం చేస్తాను, దానికి ముందు పట్టరావాలి. ఒక్కసారి అది అయిందా, ప్లేయర్ క్విక్లీ పువర్ ఫామ్ నుంచి మళ్ళీ గుడ్ ఫామ్కి తిరిగి వచ్చేస్తాడు. రైట్. సో గుడ్ ప్లేయర్స్ రికగ్నైజ్ చేస్తారు కి ఇది నా ఇమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి నాకు. కరెక్ట్. రైట్. ఇట్ ఈస్ నాట్ మై యాక్చువల్ అవుట్కమ్. ఇమోషన్ ఈజ్ ఇమాజిన్డ్, ప్రాక్టికల్ అవుట్కమ్ అది కాదు. రైట్. సో సమ్ టైమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, సమ్ టైమ్స్ గేమ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ద సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేడెడ్ ఇంప్రూవ్మెంట్, సిస్టమేటిక్ ఇంప్రూవ్మెంట్, ప్రాసెస్తో స్టిక్ అవడం. మన గోల్ ఏంటి, ఆ ప్రాసెస్తో స్టిక్ అవుతేనే మనకి క్విక్లీగా టర్న్ అరౌండ్ అవుతుంది పూర్ ఫామ్ నుంచి గుడ్ ఫామ్. ఆ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ వేరీ అవుతుందా, లేదా అందరికి ఒకటే ఉంటుందా? 100% వేరీ అవ్వాలి. ఓకే. మనకి ప్రాసెస్, వాట్ ఈస్ ప్రాసెస్? ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ నీకు మంచి ఫ్రేమ్లోని నీ మెంటల్, నీ ఫిజికల్, నీ టెక్నికల్ స్టాటస్కి ఒక మంచి లెవెల్లో రావడానికి ఏ ప్రాసెసెస్ పనికి వస్తున్నాయి. కరెక్ట్. ఫర్ సంబడి ఇట్ మే బీ స్లీపింగ్ అట్ 10 in the night. ఫర్ సంబడి ఇట్ మే బీ గోయింగ్ ఫర్ అ మూవీ మ్యాచ్ బిఫోర్, రిలాక్సింగ్, కమింగ్ బ్యాక్ అండ్ స్లీపింగ్ అగైన్. కరెక్ట్. సో ఆ ప్రాసెస్ మనము సెలెక్షన్ మ్యాచ్ ఉంటే దేవుడు పూజ చేసి వెళ్తున్నాం, ప్రాక్టీస్ క్లబ్ మ్యాచ్ చేస్తుంటే బ్రేక్ఫాస్ట్ పరిగెత్తుకొని తింటాం, మన మ్యాచ్కి వెళ్ళిపోతున్నాం. సో దట్ ఈస్ నాట్ అ ప్రాసెస్. ఇక్కడ మిస్టర్ రాహుల్ ద్రావిడ్, ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ అ జెంటిల్మెన్, న్యూజిలాండ్లోని చాలా టఫ్ కండిషన్స్లో ఆడేసి అక్కడ స్కోర్ కొట్టుకొని వచ్చాడు, ల్యాండ్ చేసి 2 days తర్వాత చెన్నైలో లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే. సేమ్ 2 hours బిఫోర్ గ్రౌండ్ రీచ్ అయిపోయాడు. లీగ్ మ్యాచ్, లోకల్ క్లబ్ మ్యాచ్, సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టుకొని ఆ మ్యాచ్ మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ కర్ణాటక తిరిగి వెళ్ళాడు. సో ఫర్ హిమ్ హిస్ ప్రాసెస్ ఈస్ ద సేమ్ వెదర్ ఈస్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆర్ వెదర్ ఈస్ ప్లేయింగ్ అ క్లబ్ మ్యాచ్. ఏ ప్లేయర్ ఏదో అర్థం చేసుకుంటే నాకు ఈ ప్రిపరేషన్ ఇలాగుంది, ప్రాసెస్ ప్రిపరేషన్ ఇస్ ద సేమ్ థింగ్ ఇన్ ఎ డిఫరెంట్ టర్న్. అది నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నా మైండ్ సెట్స్కి టెక్నికలీ టాక్టికల్ ఎలాగ ఉండాలి. ఇఫ్ దట్ యూ కెన్ సాల్వ్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి మోర్ సక్సెస్ఫుల్ దెన్ యూ ఫెయిలియర్.
బయట చూసే వాళ్ళందరికీ, టీవీలో చూసే వాళ్ళందరికీ క్రికెట్ చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది. ఫేమ్ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది అని అనిపిస్తుంది. ఒక్క హార్డ్ ట్రూత్ క్రికెట్ కెరియర్స్ గురించి చెప్పాలంటే యాజ్ ఎ కోచ్‌గా మీరేం చెప్తారు సార్? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ ఐపీఎల్ మనీ చూసుకొని, ఈ లైఫ్ స్టైల్స్ చూసుకొని చాలామంది మన స్పోర్ట్కి అట్రాక్ట్ అవుతారు. నేను ఒక సింపుల్ మెసేజ్ నేను ట్రై చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్రెస్ వే. దీంట్లో స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉంటాయి. దీంట్లో నీకు హిల్స్ చాలా దొరుకుతాయి, నీకు డార్క్ టనెల్స్ చాలా దొరుకుతాయి. ఓకే, నీకు రీజనల్ బాయస్, నీకు మేబీ సమ్ టైమ్స్ ఈవెన్ కాస్ట్ బాయస్ దొరకవచ్చు, మేబీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ సర్టన్ ప్లేయర్స్ దొరకవచ్చు. రైట్, చాలా లోన్లీ రోడ్. నీ ఫెయిలియర్స్ తోటి అందరు వస్తారు, నీ అందరు వచ్చేసి ఇది చేయి అది చేయి అని అంటారు. నీ సక్సెస్ ఉన్నప్పుడు కూడా ఇంకెవరు పేరు తీసుకున్నారు, నా గురించి సక్సెస్ తీసుకున్నాడని. సో దిస్ ఇస్ ద హార్డ్ ట్రూత్. ద హార్డ్ ట్రూత్ ఈస్ ఇట్స్ అ వెరీ వెరీ లోన్లీ రోడ్. నువ్వు సింగిల్గా వెళ్తున్నావు, కానీ ది ఎండ్ ఆఫ్ ది జర్నీ చాలా రివార్డింగ్ ఉంటుంది. నువ్వు చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్ సర్కిల్ డెవలప్ చేసుకుంటావు, మంచి పర్ఫార్మెన్స్ ఎన్వైరన్మెంట్లో నీ లైఫ్ ఉంటుంది, నీకు లైఫ్ టైం గుర్తుపెట్టిన ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. ఒక 100 కొట్టేసి ఒక బ్యాట్ ఎట్టిన జాయ్కి, ఆ జాయ్ నీ లైఫ్ అంతా నీ దగ్గర ఉంటుంది. కరెక్ట్. కానీ ఆ జాయ్స్ రావడానికి, ఆ హ్యాపీనెస్ రావడానికి మనకి ఎక్సెప్ట్ చేయాలి, నాకు ఫెయిలియర్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన సచిన్ టెండూల్కర్ ది గ్రేట్ తీసుకున్నాం అనుకో, 700+ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. కరెక్ట్. హౌ మెనీ హండ్రెడ్స్? 100. కానీ 600 ఫెయిలియర్. సో 100, 600 failure, that means he has failed more than 40% of the time. So that is for a legend, for the god of cricket. So you as a player, మనం కంపల్సరీగా మన ఫెయిలియర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మంచి ప్లేయర్ అవ్వాలంటే ఏ రోజు సక్సెస్ దొరికితే పెద్ద సక్సెస్ చేయండి. కరెక్ట్. లైక్ మనం 100 కొడితే పెద్ద 100 కొట్టండి. బౌలింగ్ రిథమ్ దొరికితే ఆ రోజు మంచి బౌలింగ్ వేయండి. టేక్ అ 5 wicket haul, రైట్? బికాస్ ద నెక్స్ట్ మ్యాచ్ యూ నెవర్ నో, you may come back on the first ball. Correct. So keep that in mind, that you are always learning, always evolving, always facing uncertainty. కానీ ఇవన్నిట్లో నేను ఒకటి అంటాను, నీ మీద నీకు నమ్మకం తగ్గకూడదు. యూ షుడ్ బిలీవ్ దట్ యూ షుడ్ బి 100% ప్లేయర్. సరే, ఇప్పుడు చాలా మంది ప్లేయర్స్ టూ మచ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూనే ఉంటారు. అంటే ఒక్క మ్యాచ్ ఫ్లాప్ అయినా వెంటనే టెక్నిక్ మార్చాలి, లేదా టెక్నిక్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. సో ఇది ఒక డేంజరస్ ట్రెండా, లేదంటే ఇట్స్ ఓకే టు హ్యావ్ టూ మచ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ సార్? అంటే ఏ అనాలిసిస్ చేస్తే పారాలిసిస్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ టెక్నికల్, మెంటల్, ఎనీ అనాలిసిస్. ఓకే, సో నేనేమంటానంటే ఈ సిచ్యువేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ టీంలో ఫిజియో లేనప్పుడు, లేడనుకో ఎవరికి దెబ్బలు తగలదు. కరెక్ట్. ఫిజియో ఉన్నప్పుడు అందరికీ స్ట్రెచ్చింగ్ కావాలి, అందరికీ క్రాంప్స్, హ్యామ్స్ట్రింగ్ పుల్స్ అన్నీ ఉంటాయి. Right? I'm not saying a physio does a brilliant job. He keeps everybody fit. But people చిన్న దానికి కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాడు. కరెక్ట్. రైట్. నెంబర్ 2, సేమ్ వే వీడియోస్ ఉన్నాయి కాబట్టి మనిషి వీడియో చూడడం హ్యాబిట్. ఆ వీడియో చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ I was coaching this boy who's going now to the next under-19 World Cup. Okay. He scored 170 against one of the teams. And he came back and I said, well played, Adnit. He was looking at his match when I got back to the room. తో తనకి ఆ మ్యాచ్ చూస్తుంటే ఏమన్నాడంటే, కోచ్ ఈ 2 కవర్ డ్రైవ్ బాగా తగలలేదు ఆఫ్టర్ స్కోరింగ్ 170. అంటే ఈ సేమ్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ కోచెస్ క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా నేను ఒక మాట చెప్తాను. ఒక స్క్వేర్ డ్రా చేస్తాను బోర్డు మీద, సెంటర్లో బ్లాక్ ఒక స్పాట్ పెడతా. ఆ బ్లాక్లో స్పాట్ పెట్టిన తర్వాత దీని మీద 3 lines రాయండి అని చెప్తాను కోచ్లకి. తో ఏమంటారు, దెర్ ఇస్ అ బ్లాక్ స్పాట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బోర్డు. ఓకే, దెర్ ఇస్ అ స్క్వేర్ బాక్స్ విత్ అ బ్లాక్ స్పాట్ ఈజ్ రౌండ్, ఏదేదో రాస్తారు. నేను అంటాను, దిస్ ఈజ్ వాట్ అవర్ కోచింగ్ ఇస్. ఆ స్క్వేర్ మధ్యలోని ఇంత వైట్ స్పేస్ కనిపించింది, దాని గురించి ఎవరు రాయలేదు. సో మనము ఆ సక్సెస్ చూడకుండా ఎప్పుడు ఆ ఫెయిలియర్ మీదే చూస్తున్నాం. ఈ ఒక కవర్ డ్రైవ్ రాలేదు, లేకపోతే ఇది ఒక ఎడ్జ్ తగిలింది, ఇది అది. ఇంత బ్యూటిఫుల్గా మన మైండ్ ఎలాగుందంటే, మనం దాంట్లో ఏం ఫీడ్ చేస్తే అదే వస్తుంది. ఇట్ ఈస్ లైక్ అ కంప్యూటర్. మనం ఇక్కడ ఏ కొడితే స్క్రీన్ మీద ఏ వస్తుంది, ప్రింట్ కొడితే పేపర్ మీద ఏ వస్తుంది. సో సేమ్ వే మనకి మన గేమ్ మీద మనం బెటర్ ఏమని చూసుకోవాలి, అది చేసుకుంటే అప్పుడు మనం దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే అది ఇంప్రూవ్ చేస్తాం. రైట్. సో దట్స్ మై ఇన్పుట్.
సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే నేను కీపింగ్ చేస్తున్నప్పుడు అంటే లాస్ట్ ఒక 7 ఇయర్స్‌గా నేను ఒక ట్రాన్సిషన్ చూస్తున్నా. అది మీతో షేర్ చేసుకుంటా. 4 ఇయర్స్ బ్యాకు నేను కీపింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్ వచ్చేవాళ్ళు. అంటే ఓవర్ అయిపోయినప్పుడు బిట్వీన్ ఓవర్స్ ఉన్నప్పుడు నాతో వచ్చి మాట్లాడేవాళ్ళు. "కేన్ లెంత్ ఎట్లుందిరా ఓకేనా? ఇంకేడన్నా ఇయ్యచ్చా? ముందుకొస్తుందా?" ఇట్లా అడిగేవాళ్ళు. కానీ లాస్ట్ 3 ఇయర్స్‌గా, 2 ఇయర్స్‌గా 140 వస్తుందా? గట్టిగా వస్తుందా? లేదా 150 వస్తుందా? ఇది ఎక్కువైపోయింది. ఒక బౌలర్ నిజంగా 150 ఎయ్యాలంటే అది టెక్నికల్‌గా సౌండ్ ఉంటే సరిపోతుందా? లేదా ఈజ్ ఇట్ రియల్లీ జెనెటిక్స్ వల్ల వస్తుందా? అంటే లాట్ హ్యాస్ టు డూ విత్ జెనెటిక్స్. ఓకే. అంటే బయోమెకానిక్స్ గురించి మనం మాట్లాడుతుంటే లాంగర్ లీవర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటే అండ్ బేసిక్లీ బాడీలో కొన్ని ఫైబర్స్ ఉంటాయి, స్లో ట్విచ్ ఫైబర్స్, ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్. ఆ ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ ఏంటంటే ఆ మసిల్కి కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ కొద్దిగా క్విక్గా అవుతాయి. ఓకే. సో అది జనరలీ మనకి ఇండియాలోని టు డూ అ బయోప్సీ కష్టం పడుతుంది. కానీ వాళ్ళు స్ప్రింటర్స్ ఉన్నారు చూడండి, లైక్ యుసైన్ బోల్ట్. ఓకే. వాళ్ళ స్ప్రింటర్స్కి వీడు స్ప్రింటర్ అవుతాడా లేకపోతే లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అవుతాడా వాడు చేయడానికి ఆ మసిల్కి ఒక బయోప్సీ చేస్తారు. దాంట్లో తెలిసిపోద్ది ఇది ఫాస్ట్ ట్విచ్ ఫైబర్ ఎక్కువ ఉందా వాడికి లేకపోతే స్లో ట్విచ్ ఫైబర్ ఎక్కువ ఉందా, ఇది దగ్గర ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉందా లేకపోతే ఫాస్ట్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా, రైట్? సో అ లాట్ హ్యాస్ టు డూ విత్ జెనెటిక్స్. గుడ్ ట్రైనింగ్, గుడ్ టెక్నిక్ కెన్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్ బై అ ఫ్యూ కిలోమీటర్స్. ఓకే. ఫ్యూ కిలోమీటర్స్ అంటే ఎంత ఉండొచ్చు సార్? మేబీ 5 to 7 కిలోమీటర్ రేంజ్. అంతేనా సార్? That's about it. ఓకే. Right? So if you're bowling 125, you may bowl at a max, you may bowl 135. ఓకే. You're never going to be a 145, 150 bowler, ఓకే. right? If you're bowling 128, 129, you may end up 130 and 140 on a good day, ఓకే. right? So that is what good biomechanics, good training can do for you. But you definitely need కొద్దిగా మనకి ఆ జెనెటిక్స్ ఉండాలి, అది లోపల బాడీలో ఉండాలి, అది వేయడానికి రిథమ్ ఉండాలి. That again all comes under technique. Your technique should be good ఓకే. to be able to bowl that speeds. బ్యాటింగ్, బౌలింగ్ డెవలప్ చేసినట్టు ఫీల్డింగ్ డెవలప్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే దానికి ఎట్లా డెవలప్ చేయాలి సార్? I'd like to give Mr. R. Sridhar credit for this. సార్. ఏంటంటే ఆర్ శ్రీధర్ గారితో ఒకసారి మాట్లాడుతుంటే కి సార్ ఒక డ్రిల్ చేయించమన్నారు. ఒక డ్రిల్ చేస్తుంటే ఈ ఎజిలిటీ, ఆ కోన్, ఇది ముట్టుకొని అది ముట్టుకొని ఒక క్యాచ్ పట్టుకొని మేము చేయిస్తున్నాం అనమాట. కంటిన్యూస్గా చాలా హ్యాపీగా అవుతున్నాం అనమాట ఈ డ్రిల్స్ చేయిస్తున్నాం పిల్లలకి. సో నా దగ్గరికి వచ్చి అడిగాడు అనమాట, మీరు ఈ ఎజిలిటీ డెవలప్ చేస్తున్నారా లేకపోతే ఈ ఫీల్డింగ్ డెవలప్ చేస్తున్నారా అని అడిగారు నాకు. సార్ ఎజిలిటీతో ఫీల్డింగ్ చేస్తున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది 2 సెపరేట్ స్పియర్స్ ఉన్నాయి. ఒకటి ఇంకోటికి కాంప్లిమెంట్ చేస్తుంది. ఫీల్డింగ్ ఫిట్నెస్ అండ్ ఫిట్నెస్ ఫీల్డింగ్కి కాంప్లిమెంట్ చేస్తుంది, కానీ దే ఆర్ 2 సెపరేట్ స్కిల్స్. సో ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ ఫీల్డింగ్, ఫస్ట్ మంచి ఎస్ఎన్సీని పట్టరండి. ఆ పిల్లోడికి ఫిట్ చేస్తే ఆ ఎజిలిటీ పెరుగుతుంది, క్విక్కర్ బాల్ కింద వస్తాడు, స్ట్రాంగర్ త్రోస్ వేస్తాడు, రైట్? బాల్ దగ్గర క్విక్కర్గా వస్తే ఈజీగా క్యాచ్ పట్టేస్తాడు. కరెక్ట్. సో యూ నీడ్ అ గుడ్ ఎస్ఎన్సీ నంబర్ 1. అండ్ స్పెసిఫిక్స్, మ్యాచ్ స్పెసిఫిక్స్ మీద ఎంత వర్క్ చేస్తే, సిచ్యువేషన్, మనం బ్యాటింగ్లో మనం సిచ్యువేషన్ బేస్డ్ బ్యాటింగ్ చేస్తాం, రైట్? ఓకే, లాస్ట్ 2 overs 12 runs, దిస్ ఇస్ ద ఫీల్డ్. సేమ్ వే ఫీల్డింగ్లోని పొజిషన్ బేస్డ్ ఫీల్డింగ్కి మనం మనుషులను తయారు చేసుకుంటే డెఫినెట్గా ఆ పొజిషన్కి బెటర్ అవుతాడు. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్కడ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టీము స్లిప్ ఫీల్డర్స్ తయారు చేసేటప్పుడు ఒక స్టేజ్ వచ్చింది కి కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చారు, స్లిప్ ఫీల్డర్స్ ఎదుగుతున్నారు, చాలా మంది ట్రై చేస్తున్నారు. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ ఆర్ శ్రీధర్ టు ఫైండ్ ద రైట్ ఫీల్డర్స్ హూ కెన్ ఫీల్డ్ ఎక్కడ స్లిప్లో ఫీల్డ్ చేసుకొని వాళ్ళ పొజిషన్స్కి తయారు చేయడం. సో ఐ డెఫినెట్లీ బిలీవ్ ఫిట్నెస్ అండ్ ఫీల్డింగ్ గో టుగెదర్ అండ్ బోత్ షుడ్ బి ట్రైన్డ్ సెపరేట్లీ అండ్ డెఫినెట్లీ దే కెన్ బి డెవలప్డ్. సార్, మామూలుగా సర్వీసెస్లో వర్క్ చేయడమే చాలా కష్టం, అందులో మీరు సర్వీసెస్లో ఉండి క్రికెట్ ఆడడం ఇంకా కష్టం. సో మీ నావీ డేస్ ఎలా నడిచింది సార్? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేస్తారా? అంటే టు బి వెరీ ఆనెస్ట్, పర్సనల్లీ నాకు అడిగితే చాలా మంచి సిస్టమ్ ఉండేది. ప్లేయర్స్ ఎవరెవరో డిఫెన్స్లో రిక్రూట్ అవుతారో, డిఫెన్స్లో ఒకటి ఫాల్ట్ ఏమైనా ఉందంటే 22 వయసు లోపల రిక్రూట్ చేయాలి. ఓకే. సో జనరలీ 22లో ఎవరు వస్తారు డిఫెన్స్లో? వాళ్ళు 19లో డ్రాప్ అవుతూనే వస్తాడు, వాళ్ళు 23లో డ్రాప్ అవుతూనే వస్తాడు. రంజీ ట్రాఫీ ఆడి ఎందుకు ఛాన్స్ ఉంది రంజీ ట్రాఫీకి ఆడంటే హీల్ కీప్ ట్రైయింగ్. కరెక్ట్. సో ప్లేయర్స్ మా దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళ స్టేట్ నుంచి డ్రాప్ అయ్యారు వచ్చారు, కానీ ప్రాక్టీస్ టైమింగ్స్, ప్రాక్టీస్ ఎఫర్ట్స్, డిసిప్లిన్స్ అండ్ విల్లింగ్నెస్ టు ఫైట్ లాస్ట్ బాల్ వరకు ఇవన్నీ డిఫెన్స్ మాకు ఇచ్చింది, మా ట్రైనింగ్ మాకు ఇచ్చింది అది. అందుకే
ఐ వుడ్ సే రిజెక్టెడ్ ప్లేయర్స్ బ్యాచ్ తీసుకొని రెగ్యులర్గా వీళ్ళు నాకౌట్స్ ఆడుతున్నారు, మంచి టీములు కొడుతున్నారు. లాస్ట్ 2-3 years బ్యాక్ వాళ్ళు సెమీఫైనల్ ఆడారు రంజీ ట్రోఫీ, రైట్? విజయ్ హజారే సెమీఫైనల్ ఆడారు. సో ఇట్స్ ఓన్లీ బికాజ్ ఒక మంచి సిస్టమ్ ఉంది అక్కడ, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక మంచి సిస్టమ్ ఉంది, ఓకే. అండ్ ప్లేయర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ ఆడడానికి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అగర్ 10 years క్రికెట్ అక్కడ ఆడాను యాజ్ అ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, ఓన్లీ నేను డిఫెన్స్లో వెళ్ళాను కాబట్టి మేబీ అన్ ఆంధ్ర ఐ వుడ్ హవ్ రిమైన్డ్ జూనియర్ స్టేట్ ప్లేయర్. దట్ ఈస్ మై థింగ్. ఎందుకంటే అక్కడ చాలా ఫ్రీడమ్ ప్లస్ సపోర్ట్ దొరికింది. సార్ అంటే బోర్డు మీ మీద ఒక నేవీ ఆఫీసర్ పైన ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అట్లనే ఉన్నారా, లేదా స్పోర్ట్స్ కోటాకి కొంచెం ఆ క్వశ్చన్ దొరికింది? డెఫినెట్లీ స్పోర్ట్స్ యూనిట్ ఒకటి సెపరేట్గా ఉంటుంది. ఓకే. అక్కడ వేరే స్పోర్ట్స్లోని చాలా ఒలింపియన్స్ ఉంటారు మా దగ్గర, లైక్ ఫ్రమ్ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ అండ్ అథ్లెటిక్స్ అండ్ చాలా ఒలింపియన్స్ కూడా ఉంటారు తోడు. సో వాళ్ళని చూసుకొని ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు మనము, రైట్? సో ఒక సెపరేట్ స్పోర్ట్స్ యూనిట్ ఉంటుంది, స్పోర్ట్స్ ఆఫీసర్ ఉంటారు, అండ్ ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ లైఫ్ ఓవర్ దేర్. అండ్ నిజం చెప్పాలంటే డిఫెన్స్ లైఫ్కి వాళ్ళకి చాలా తేడా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్. ఓకే. డిఫెన్స్ లైఫ్ ఇస్ వెరీ టఫ్. ట్రైనింగ్ మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది ప్రమోషన్స్కి, బట్ టు బి వెరీ ఆనెస్ట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ లైఫ్. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ దొరికింది, డిఫెన్స్కి బెస్ట్ ప్లస్ స్పోర్ట్స్కి బెస్ట్. సార్ ఒక మీ కోచింగ్ కోర్ ఫిలాసఫీ ఏముంటుంది సార్? టు బి వెరీ ఆనెస్ట్, ఒక ఫిలాసఫీ ఒక కోచ్కి తన ఎక్స్పీరియన్స్ తోటి ఇవాల్వ్ అవుతుంటుంది. ఒక్క కోచ్ ఒక్కొక్క జర్నీతో స్టార్ట్ చేసేటప్పుడు, నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా ఫీల్ అయ్యేవాడిని వెన్ ఐ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 2001-2. దాని తర్వాత స్లోలీ ఇవాల్వ్ అవుతుంది. కరెంట్లీ మై ఫిలాసఫీ ఇస్ దిస్, కి మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రస్ట్ ఉండాలి. ఓకే, ప్లేయర్ నాకు ట్రస్ట్ చేయాలి, నేను ప్లేయర్కి ట్రస్ట్ చేయాలి. కరెక్ట్. టీమ్కి నా మీద ట్రస్ట్ ఉండాలి, నాకు టీం మీద ట్రస్ట్ ఉండాలి. నంబర్ 2, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మన డిస్కషన్స్లో, అవుట్కమ్స్లో ఆనెస్ట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నంబర్ 3 ఏంటంటే వాట్ ఈస్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్? ఐ కాల్ ఇట్ 4 T's టు సక్సెస్. ఓకే, 4 T's. ఓకే. ఫస్ట్ T is ట్రస్ట్, సెకండ్ T is ట్రాన్స్పరెన్సీ, ఓకే. థర్డ్ 3 is వాట్ ఈస్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్? అది సైంటిఫిక్ ఉందా, దానికి రీసెర్చ్ ఉందా, అది ప్రోగ్రామ్ మనం ఫాలో అవుతున్నాం, ప్రాపర్ ప్రోగ్రామ్, రైట్? అండ్ ఫైనలీ వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? ఎందుకంటే రిజల్ట్ పొటెన్షియల్కి పర్ఫార్మెన్స్ థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తుంది. కరెక్ట్, రైట్? సో వాట్ ది 4 T's ఫార్మ్ ది కోర్ బేసిస్, నా కోచింగ్ ఫిలాసఫీకి కోర్ బేస్. కానీ షార్ట్లో వేయాలంటే నేనేమంటానంటే కోచ్ ద ప్లేయర్ బిఫోర్ యూ కోచ్ ద స్కిల్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. ప్లేయర్కి కోచ్ చేయాలంటే ఫస్ట్ ప్లేయర్కి అర్థం చేసుకోవాలి, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎప్పుడు హ్యాపీ ఉంటాడు, ఎప్పుడు సాడ్ ఉంటాడు, వాడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుంది, అది ఫస్ట్ నాకు అర్థం అవ్వాలి. దాని తర్వాతే నేను స్కిల్ కోచ్ చేయొచ్చు వాడికి, అప్పుడే నా మాట నమ్ముతాడు. సో దట్స్ ది కోర్ ఆఫ్ మై ఫిలాసఫీ. ఇండియాలో ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వడానికి ఒక రూట్ మ్యాప్ ఉంటే ఆ రూట్ మ్యాప్ మీరేమనుకుంటున్నారు సార్? ఒక రూట్ మ్యాప్ ఏమైనా ఉందా? అంటే దెర్ ఇస్ డెఫినెట్లీ వీ కెన్ ఫాలో ద టాప్ ప్లేయర్స్ ఎలాగెలాగ అచీవ్ చేశారు. నేను చిన్న 4-5 స్టెప్ ప్రాసెస్లో చెప్పాలంటే, ఫస్ట్ మనకు క్విక్గా మంచి కోచ్ దొరకాలి. ఓకే. ఫైండ్ అ గుడ్ కోచ్. ఆఫ్టర్ యూ ఫౌండ్ అ గుడ్ కోచ్, నీ గేమ్ డెవలప్ చేసిన తర్వాత ఫైండ్ అ గుడ్ క్లబ్. ఎందుకంటే క్లబ్లో డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ ప్లేయర్స్ ఆడతారు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వస్తారు. సో యూ విల్ లెర్న్ క్విక్లీ ఫ్రమ్ దెమ్. దెన్ ఫైండ్ అ హై పర్ఫార్మెన్స్ ఎన్వైర్న్మెంట్. ఓకే. ఒక హై పర్ఫార్మెన్స్ ఎన్వైర్న్మెంట్ అంటే మంచి ప్లేయర్స్ ఎక్కడ ట్రైన్ చేస్తున్నారు, ఏం ట్రైన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎక్కువ ట్రైన్ చేయడానికి ట్రై చేయండి, రైట్? దెన్ కమ్స్ ది 4th థింగ్ ఇస్ ఎక్స్పోజర్ మ్యాచెస్ నాకు ఎంత బేగా దొరకొచ్చు, నేను ఏం చేస్తున్నాను మంచి క్వాలిటీ క్రికెట్ ఆడడానికి, రైట్? అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ విచ్ ఎవర్ మ్యాచ్ యూ ప్లే ఆర్ యూ ఫినిషింగ్ యాజ్ అ మ్యాచ్ విన్నర్. నువ్వు మ్యాచ్ విన్నర్ ఏ ఏజ్ గ్రూప్లో అయినా, వెదర్ ఇస్ క్లబ్ క్రికెట్ నువ్వు మ్యాచ్ విన్నర్ అయినా, నువ్వు డిస్ట్రిక్ట్కి మ్యాచ్ విన్నర్ అయినా, నువ్వు స్టేట్కి మ్యాచ్ విన్నర్ అయినా, అప్పుడే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. ఎందుకంటే ఇండియన్ టీంలోని ఐల్ గివ్ యూ ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ మిస్టర్ VVS లక్ష్మణ్ మాతో ఆ ఏరియాలో హీ కేమ్ యాజ్ అ టాలెంట్ టు లుక్ ఫర్ సమ్ టాలెంట్, అండ్ మేము సర్వీసెస్తో మ్యాచ్ ఆడుతుంటే ఓడిపోతుంటే ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు ప్లీజ్ కమ్ అండ్ టాక్ టు మై బాయ్స్. ఓకే. తను ఒకటే అన్న, హీ టోల్డ్ సంథింగ్, హీ సెడ్ నేనేం హ్యాపీ అవుతే సచిన్ ఎర్లీగా అవుట్ అయిపోతే, గంగూలీ ఎర్లీగా అవుట్ అయిపోతే నేను చాలా హ్యాపీగా ఉండేది, ఎందుకంటే నాకు మ్యాచ్ విన్నర్ అవడానికి అవకాశం దొరికింది. You understand? He's not wishing that he gets out, but if they get out,
తను హ్యాపీ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నాకెళ్ళి 100 కొట్టడానికి అవకాశం దొరుకుతుంది, నేను మ్యాచ్ గెలిపిస్తున్నాను. సేమ్ ఇఫ్ యూ సీ తిలక్ వర్మ నౌ ఇన్ ద కరెంట్ జనరేషన్, తిలక్ వర్మ ఆ రోల్కి, ఎందుకంటే క్లబ్ క్రికెట్లో ఈవెన్ ఆడుతున్నప్పుడు హీ ప్రిపేర్స్ ఫర్ దట్ రోల్ ఫర్ ద లాస్ట్ 3 years నుంచి వాళ్ళ క్లబ్ క్రికెట్లో నువ్వు వెళ్ళు అందరం పంపిస్తాడు. హీ విల్ బ్యాట్ అట్ నంబర్ 7, నంబర్ 8, ఇంకా 200 runs ఉన్నాయి. అది ఆ మ్యాచ్ ఫినిష్ చేసి అక్కడి నుండి 200 కొట్టడం హ్యాబిట్. ఓకే. సో ఇంటర్నేషనల్ క్రికెట్ వచ్చినప్పుడు హీ హెస్ డన్ ఇట్ అబౌట్ 100 times బిఫోర్, ఆ రోల్, ఫినిషర్ రోల్, రైట్? సో మనకి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ వీ గో ఫార్వర్డ్. మనం మ్యాచ్ విన్నర్ అవుతున్నామా లేదా, రైట్? సో రైట్ ఫ్రమ్ ఫైండింగ్ అ గుడ్ కోచ్ టు బికమింగ్ అ మ్యాచ్ విన్నర్, ఆ జర్నీలో నేను ముందు కూడా చెప్తాను, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, రైట్? జర్నీస్లో హర్డిల్స్ దొరుకుతాయి, హార్డ్ నాక్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఫాలో దిస్ ప్రాసెస్ అండ్ మూవ్ క్విక్లీ, హియర్ ఐ వాంట్ టు యాడ్ one point. Who moves quickly to the next level is the person who learns faster than the next person. తో మన లర్నింగ్ స్కిల్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మంచి ప్లేయర్కి 2 సార్లు చెప్తే సరిపోద్ది, కొన్ని ప్లేయర్కి మన సంవత్సరం చెప్పినా కూడా సరిపోదు. సో యూ విల్ సీ ఎవడో 2 సార్లు నేర్చుకున్నాడో బేగ ముందుకు వెళ్ళిపోతాడు. సో నీ లర్నింగ్ స్కిల్ ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డెవలప్ యాజ్ అ ప్లేయర్ టు బికమ్ క్వికర్. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ మీరు ఆంధ్రాకి రావచ్చా సార్? డెఫినెట్లీ. దిస్ ఈజ్ అంటే నా హోమ్ టౌన్. నేను ఇక్కడ బాంబేలో హౌస్ అమ్ముకొని ఆంధ్రాలో హౌస్ కొనుక్కున్నాను లాంగ్ టైమ్ బ్యాక్. కి దిస్ ఈజ్ మై ఫైనల్ డెస్టినేషన్, ఇక్కడ సెటిల్ అవ్వాలని. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఆంధ్రా ఇస్ డూయింగ్ వెరీ గుడ్, ఐ మస్ట్ సే. కరెక్ట్. కరెంట్లీ దిస్ ఇయర్ ఆ టీవీలో చూస్తుంటే దే ఆర్ ప్లేయింగ్ లైక్ ఛాంపియన్స్. దే లాస్ట్ అ కపుల్ ఆఫ్ గేమ్స్ హియర్, మేబీ దే వుడ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనల్ ఆల్సో. కానీ ఐ హ్యావ్ బిగ్ హోప్స్ కి ఈ బ్యాచ్ ఎవరున్నారు, ఈ బంచ్ ఎవరున్నారో, ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. కరెక్ట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 1 or 2 యంగ్స్టర్స్కు పట్టుకొచ్చారు టీంలోని, బట్ కోర్ బ్యాచ్ ఇస్ సో ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ ద టైమ్. నేనేమనుకుంటానంటే ఆంధ్రాకి దిస్ ఈస్ ద ఇయర్ వాళ్ళు కొట్టుకోవాలి. దే షుడ్ బ్రింగ్ అ ట్రోఫీ బ్యాక్ హోమ్. అండ్ ఐమ్ హోపింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ మేబీ at a club level or a district level in Andhra or maybe an under 14. For me personally చూడాలంటే నాకు ఏదో డైరెక్టర్ పోస్ట్లో కూర్చోాలి, ఈ పోస్ట్లో కూర్చోాలంటే పోస్ట్ ఇస్ టెంపరీ. దట్ పోస్ట్ ఇస్ టెంపరీ. మన సాటిస్ఫాక్షన్ కది, ఐఎమ్ అ డైరెక్టర్, ఐఎమ్ అ హెడ్ కోచ్. కానీ ఒక ప్లేయర్ తోటి మనం తన లైఫ్లోని వాళ్ళ పేరెంట్ మన దగ్గర పంపించేసి వాళ్ళ మోస్ట్ ప్రెషియస్ అసెట్ మనకి ఇచ్చాడు. ఆ ప్రెషియస్ అసెట్కి మనం ప్రివిలేజ్ అది. కరెక్ట్. ఆ అసెట్ తోటి మనం కొన్ని గంటలు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ గంటల్లోని మనకి ఆ 1% ఇంప్రూవ్మెంట్ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ దాంట్లోనే ఉండాలి. కానీ ఈ అబ్బాయి ఎంత పైకి వెళ్తున్నాడు, ఎంత కిందికి వెళ్తున్నాడు, దట్ షుడ్ నాట్ బి ద థింగ్. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ లాంగ్ టైమ్ ఐ కీప్ ఫాలోయింగ్. అందరికీ నేను ఫాలో చేస్తాను ఆంధ్ర క్రికెట్లోని. అండ్ మై హార్ట్ ఈస్ విత్ యూ గైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాడ్కాస్ట్ని ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చిందన్న విషయం నాకు తెలుసు. పార్ట్ 2 ఎలా అయితే ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉందో పార్ట్ 1 కూడా అలాగే ఎంగేజింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా పార్ట్ 1 చెక్ చేయండి. నేను ఇక్కడ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. అలాగే మన ఛానల్లో 80% నాన్ సబ్స్క్రైబర్ వాచర్సే ఉన్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బెనిఫిట్ అవుతుంది. దిస్ ఈజ్ పృథ్వీరాజ్, కేఎన్ డైరీస్, సైనింగ్ ఆఫ్.